హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకండి జమ అయ్యే పెండింగ్ డీఏ కానీ, పీఆర్సీ బకాయిల లిస్ట్ అయితే విడుదలైందండి. అదేవిధంగా ఎంత బకాయిలు రావాలి, ఈ నెలలో ఏ బకాయిలు జమ అవుతాయి పెన్షనర్స్‌కి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పదవీ విరమణ పొందిన వారికి చెల్లించాల్సిన ప్రయోజనాలైతే మొత్తం 280 కోట్లు పెండింగ్‌లు అయితే ఉన్నాయండి. ఇక 11వ పీఆర్సీ అదేవిధంగా 2 డీఆర్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఇప్పటికీ తెలియని దుస్థితి అయితే ఉంది. ఇక దీన్ని 7 వాయిదాల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి ఉద్యోగ సంఘాలు చర్చల సందర్భంగా మొత్తానికి 2024లో జనవరిలో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. మొత్తం 7,500 కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయండి. ఇక 2018 జూలై, 2019 జనవరి డీఆర్లకు సంబంధించి 66 నెలల బకాయిలను పెన్షనర్లకు అయితే ఇవ్వనే లేదు. ఇక 1,500 కోట్ల నగదు రూపంలో చెల్లించాల్సి ఉండగా వాటికి కూడా అతిగతి లేకుండా అయితే ఉంది. దీన్ని ఫిబ్రవరిలో చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇక 2019 జూలై, 2020 జనవరి, జూలై, 2021 జనవరి, జూలై డీఆర్ దాదాపు 54 నెలలకు సంబంధించి బకాయిలు చెల్లింపుపై స్పష్టత అయితే ఇవ్వలేదండి. మొత్తానికైతే వీటన్నిటికి సంబంధించి పీఆర్సీ బకాయిలు మాత్రం 2024లో 10% చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఆ చెల్లించే బకాయిలు ఈ నెలలో అయితే జమ అవుతాయన్నది ఇప్పుడు మనకి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి. మొత్తానికి డీఆర్ బకాయిలకు సంబంధించి పెండింగ్ అంటే వాయిదాల ప్రకారమే చెల్లిస్తాము, ప్రభుత్వం ఏదైతే చెప్పిందో జూన్ లోపల చెల్లిస్తామని చెప్పి డీఆర్కు సంబంధించిన బకాయిలు మాత్రం జూన్ లోపల అయితే చెల్లిస్తామని, ఇప్పుడు పీఆర్సీ అరియర్స్ మాత్రం ఈ 2024 సంవత్సరంలో ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలలో చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా 2023 జనవరి డీఆర్ అయితే పెంచడం జరిగింది. ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటు మే నెలలో అయితే అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు ఇద్దరు కూడా అందుకోనున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ అరియర్స్ మాత్రం మొత్తానికి ఆగస్టు, డిసెంబరు, ఫిబ్రవరిలో అయితే 2025లో చెల్లిస్తామని అయితే జీవోలో స్పష్టంగా ఇవ్వటం అయితే జరిగిందండి. అదేవిధంగా 2022కు సంబంధించి కూడా అరియర్స్ 3 సమాన వాయిదాల్లో ఇస్తామని చెప్పినప్పటికీ ఒక్క వాయిదా కూడా జమ చేయలేదు. ఒకవేళ ఆ 3 వాయిదాలకు సంబంధించిన అమౌంట్ ఈ నెలలో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నెలలో జమ కాకపోతే జూలై లోపు అయితే జమ అవుతాయి అన్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.